reviews. I'm forever grateful for everybody, each and every person. సో ఇన్ని డేస్ సినిమా గురించి మాట్లాడుతున్నాము, బట్ టుడే ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్ అండ్ టాక్ అబౌట్ ద టీమ్. ముందుగా నందు గురించి ఐ వాంట్ టు సే సంథింగ్. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిల్ టుడే, నిన్న నైట్ కూడా ఒక థియేటర్కి వెళ్ళి వచ్చాము. డే 1 నుంచి కాన్స్టెంట్ సపోర్ట్, కాన్స్టెంట్ కేర్. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ముద్ద తిని పడుకున్న డేస్ ఐ డోంట్ నో, లాస్ట్ ఎప్పుడు ఉన్నాడో నాకు తెలీదు. వాళ్ళ పిల్లలతో ఆడుకొని ఎన్ని డేస్ అయిందో నాకు తెలీదు. ఎప్పుడు ఫోన్ చేసినా రామన్నయ్యలో ఉన్నా అంటాడు. ఈవినింగ్ చేసినా, మార్నింగ్ చేసినా, నైట్ చేసినా. అండ్ ఇంత హార్డ్ వర్క్, నిజంగా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ప్రమోషన్ లాస్ట్ 2 months చాలా 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 కష్టపడి మేమందరం ఉన్నాం. బట్ స్టిల్ అంత క్రియేటివ్గా ఆలోచించి ప్రమోషన్స్ని ఈ రేంజ్కి తీసుకురావడం డెఫినెట్లీ వాటన్నిటి వల్ల కూడా మేబీ ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు. కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మూవీకి, నందు ఇంటర్వ్యూస్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సైక్ సిద్ధార్థ టైటిల్ నచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అందరూ చెప్పేది నందన్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఐ థింక్ ఇప్పుడు దాకా లేని ప్రేమ ఇప్పటి నుంచి నీకు కాన్స్టెంట్గా ప్రతి ఫిల్మ్కి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ వరుణ్ రెడ్డి, హౌ ఆర్ యూ? Yamini runs a coffee shop and she serves all of us food and coffee. So thank you so much for that. Thank you for the promotion. Yeah. నేను పంపిస్తాను. వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ బిలీవింగ్ మీ. ఎందుకంటే ఈ స్టోరీ విన్నప్పటికీ నేను మూవీస్ ఏం చేయట్లేదు, బట్ నేను చాలా ఓపెన్ మైండ్తో వెళ్ళాను స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ నన్ను నమ్మలేదంట, నాకు నందు చెప్పాడు యామిని ఎందుకు అని అన్నాడంట. అన్నావు కదా? బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ నా కోసం రాసినందుకు. అండ్ అది చాలా బాగా వచ్చింది. ఐ డోంట్ నో, మేబీ ఒక మ్యాజికల్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఈవెన్ వీ డోంట్ నో ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది అని చెప్పి. బట్ ఒకటి నమ్మాము, మేము అది చేసుకుంటూ వచ్చాము. బట్ టుడే ఐఎమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ లవ్ ఫర్ శ్రావ్య. ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. ఓన్లీ పింక్ అని వెళ్ళిన ప్రతి దగ్గర అరుస్తూనే ఉన్నారు, శ్రవ్య ఐ లవ్ యూ, శ్రవ్య ఓన్లీ పింక్ అని చెప్పి. మాసెస్లో చాలామంది మెన్కి దే వాంట్ అన్ ఆన్సర్. వీ ఆల్ లవ్ ఉమెన్, బట్ దే వాంట్ అన్ ఆన్సర్. ఒక ఉమెన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా తన సెన్సిటివ్గా తనని ఎంపథెటిక్గా చూడాలి అనేది ఒక ఆన్సర్ కావాలి వాళ్ళకు. ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ దిస్ మూవీ నేను ఎప్పుడు ముందు చెప్పలేదు, చెప్పొద్దు, లెట్ దెమ్ జస్ట్ ఫీల్ ఇట్ అనుకున్నా. ఎన్నో క్రైమ్స్ అవుతుంటాయి అగేన్స్ట్ ఉమెన్. నువ్వు నా మాట వినకపోతే యాసిడ్ వస్తా, అది వస్తా.